29 రోజుల కార్యక్రమం మన గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రోగ్రాం ముగింపు దశలో కార్యక్రమంగా భాగంగా మా వార్డు స్థానిక వార్డు అయినటువంటి 46వ వార్డులో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా కమిషనర్ గారు, ఏఎస్ఐ గారు, మన స్థానిక వార్డు పెద్దలు, నాయకులు, మా మున్సిపాలిటీ మేనేజర్ గారు, మా మున్సిపల్ సిబ్బంది అందరూ రావడం జరిగింది. ప్రజలు, ఆర్టీలు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ప్రజాపాలన అంటే ప్రజల వద్దకే పాలన, ప్రజల వద్దకే పాలకులు వచ్చే విధంగా మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ విధంగానే మేము 3 రోజులు కార్యక్రమాలు చేపట్టి వార్డు సభలు నిర్వహించుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఇప్పుడు కొత్తగా పెడుతున్నటువంటి పెన్షన్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, వైట్ రేషన్ కార్డు అన్నీ వాళ్ళకు అందుతున్నాయా లేదా అనేది తెలుసుకుంటున్నాము. ప్రతి ఒక్కరి నుండి మంచి స్పందన లభిస్తుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఈ విధంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము కూడా చాలా మంచి పరిపాలన అందిస్తూ మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్యులు, అదేవిధంగా లోకల్ లీడర్ అయినటువంటి సర్వోత్తమ్ బాబు ఆధ్వర్యంలో ఇంకా మంచి పథకాలు ప్రవేశపెడతామని, ప్రజలకు లబ్ధిదారులకు అన్ని పథకాలు అందేలా చూసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. కూడా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పిన సమస్యలు ఒకటి వచ్చేసి, మాకు పెన్షన్స్ రావట్లేవు, ఇల్లు కూడా లేని వాళ్ళు లబ్ధిదారులు ఇల్లు అడిగారు. పెన్షన్స్ కూడా పెట్టించే కార్యక్రమం, కొన్ని అప్లికేషన్స్ కూడా తీసుకున్నాము. ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లు పెట్టించే కార్యక్రమం కూడా మేము చేపడుతున్నాము. అదేవిధంగా రానున్నది వర్షాకాలము. ఇప్పుడు ఈ సమ్మర్లోనే మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. నీటి ఎద్దడితోటి అన్ని బోర్లు అన్నీ ఎండిపోయినాయి. ప్రతి ఇంటిలో కూడా సూర్యాపేటలోని ప్రజలందరూ ఇంకుడు గుంతలు తీసుకునే కార్యక్రమం చేపట్టాలని ఒక మున్సిపల్ చైర్పర్సన్గా, ఒక 46వ వార్డు కౌన్సిలర్గా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ సమస్యను రానున్న తరాల వాళ్లకు, మన పిల్లలకు, మన భవిష్యత్తుకు నీటి ఎద్దడి రాకుండా ఉండాలంటే మనం ప్రతి ఒక్కరము ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పరచుకోవాలి. ప్రతి ఇంటిలో చెట్లు కూడా నాటుకోవాలి. చెట్లు కూడా లేకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఇంట్లో మొత్తం సీసీ రోడ్లు టైల్స్ వేసుకుంటున్నాము. బర్త్డేలకు కానీ, మ్యారేజ్ డేలకు కానీ ఒక్కొక్క చెట్టుతో చొప్పున నాటుకోండి. ఇంట్లో ముందర ఒకవేళ సీసీ రోడ్డు ఉన్న డ్రిల్లింగ్ పగలగొట్టి పెట్టినా పర్వాలేదు, కానీ సీసీ రోడ్ని చెట్లు నాటాలని, మొక్కలు ప్రతి ఒక్కరు నాటాలి, వాటిని సంరక్షించాలని మున్సిపాలిటీ తరఫున ఒక చైర్పర్సన్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.